ఈ ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువుకి కానీ లేదంటే ఏదైనా ఒక పదానికి కానీ లేదంటే ఏదైనా ఒక నెంబర్కి కానీ ఈ యూనివర్స్ రహస్యాన్ని చెప్పగలిగే శక్తి ఉంటుందా అని మనం అనుకుంటాం. అంటే ఎగ్జాంపుల్ కి ప్రపంచంలోనే ది మోస్ట్ మిస్టీరియస్ సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నికోలా టెస్లా అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చేసిన ఆవిష్కరణలు ఈ ప్రపంచాన్ని ఎంతలా మార్చాయో మనకు తెలుసు. అలాగే ఈ ప్రపంచాన్ని ఒక అద్భుత లోకంగా మార్చి ప్రకృతిని తన ఆధీనంలోకి తీసుకునే శక్తులను కూడా టెస్లా కనుక్కున్నాడు అని చాలా మంది చేసే వాదన. అలాంటి నికోలా టెస్లాకి ఉండే ఒక నమ్మకం ఏంటంటే 369 అనే నెంబర్ ని మనం అర్థం చేసుకుంటే యూనివర్స్ మొత్తాన్ని మనం అర్థం చేసుకున్నట్టే అని అనుకున్నాడు. అంటే ఈ ఒక్క నెంబర్ తో మనం యూనివర్స్ ని కంట్రోల్ చేస్తూ దాన్ని మనకు తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చు అనేది టెస్లా ఉద్దేశం. అలాగే ప్రతి మతంలో యూనివర్స్ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సింబల్స్ కానీ మంత్రాలు కానీ ఉంటాయి. సరిగ్గా అలాగే సైన్స్ లో కూడా ఒక స్ట్రక్చర్ అనేది ఈ విశ్వం రహస్యాన్ని ఛేదిస్తుంది. అయితే ఆ స్ట్రక్చర్ ని ఎవరు తయారు చేశారు అండ్ అది యూనివర్స్ గుట్టును ఎలా విప్పుతుంది, అలాగే దాంట్లో కూడా ఇప్పటికీ సాల్వ్ అవ్వని మిస్టరీ ఒకటి ఉంది. దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా యూనివర్స్ రహస్యం అంటే యూనివర్స్ పుట్టుక ఎలా జరిగింది, దీన్ని ఎవరు సృష్టించారు, ఇంత పెద్ద యూనివర్స్ ని ఎవరైనా సృష్టించగలరు అంటే ఆ సృష్టి చేసిన దాన్ని మనుషుల భాషలో దేవుడు అనుకుంటే యూనివర్స్ ని ఖచ్చితంగా ఏదో ఒకే ఒక్క సూత్రం ఆధారంగానే సృష్టించి తీరాలి. సో ఆ సూత్రాన్ని మనం కనుక్కుంటే యూనివర్స్ రహస్యం మనకు తెలిసిపోతుంది. అప్పుడు యూనివర్స్ ని మనకు కావలసినట్టుగా మలుచుకోవచ్చు. అప్పుడు మనిషి యూనివర్స్ మొత్తాన్ని ఆక్రమించుకొని తన ఉనికిని యూనివర్స్ మొత్తం విస్తరించేలా చేయొచ్చు. అయితే యూనివర్స్ అనేది కొన్ని నియమాలను ఏర్పరచుకోకుండా కూడా పనిచేయొచ్చు. ఎందుకంటే మనిషి ఆకాశం నుండి భూమిని చూస్తేనే ఎంత పెద్ద భూమి అనిపిస్తుంది. అలాంటిది వాస్ట్ అమౌంట్ ఆఫ్ యూనివర్స్ ఇది. దీనికి ఆది అంతం కానీ లేవు. అండ్ అందులో మనిషి ఉన్నా లేకున్నా కూడా యూనివర్స్ కి పెద్దగా పట్టింపు ఉండదు. అలాంటి యూనివర్స్ కొన్ని ఫిక్స్డ్ రూల్స్ తోనే పనిచేస్తుంది అని అనుకోవడం నిజంగా మనం మూర్ఖత్వమే అవుతుంది. కానీ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నిజంగానే యూనివర్స్ కొన్ని సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుంది అని తెలిసింది. ఆ సూత్రాలను ఐన్స్టీన్, న్యూటన్ లాంటి వాళ్ళు కనుక్కున్నారు కాబట్టే ప్రపంచాన్ని మనం కంట్రోల్లోకి తీసుకోగలిగాం. కానీ అంతటితో యూనివర్స్ మొత్తాన్ని మనం ఇప్పటికీ అర్థం చేసుకోలేదు. అంటే అందులో ఇప్పటికీ ఒక సూత్రం అనేది రహస్యంగానే ఉంది. ఆ సూత్రాన్ని కనుక్కుంటే ఇక ప్రకృతిలో ఏది కూడా మనిషికి తెలియనిది ఉండకూడదు. అలాంటి విశ్వ రహస్యమైన సూత్రాన్ని మనిషి కనుక్కోవాలి అని అన్వేషిస్తున్నాడు. దానికే ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అని పేరు పెట్టాడు. అంటే ఆ థియరీ ఈ ప్రపంచంలో ప్రతిదాన్ని వివరిస్తుంది. అప్పుడు దాన్ని ఉపయోగించుకొని మనిషి ఇంకా అద్భుతమైన ప్రపంచాన్ని నిర్మించుకోవచ్చు. ఇన్ఫాక్ట్ యూనివర్స్ మొత్తాన్ని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అలాంటి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ కోసం ఇప్పటికే భౌతిక శాస్త్రవేత్తలు లార్జ్ హెడ్రన్ కొలైడర్ తో ప్రయోగాలు చేస్తున్నారు. అందులో ఇప్పటికీ హిగ్స్ బోసన్ లాంటి శక్తికి మూల పదార్థాన్ని కనుక్కున్నారు. అలాగే శాస్త్రవేత్తలకు కూడా తెలియని ఇంకా ఏదో ఒక పదార్థం కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే యూనివర్స్ గుట్టును విప్పడానికి మనం ల్యాబ్ లోనే ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం మేధోశక్తితో కూడా తెలుసుకోవచ్చు అని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అలాంటి మేధోశక్తి కేవలం గణిత శాస్త్రమే. ఈ మ్యాథమెటిక్స్ తో మనం పదార్థాలను కూడా వివరించవచ్చు. ఎగ్జాంపుల్ కి స్క్వేర్ ని 4x L గా, సర్కిల్ ని 2x π/r గా మ్యాథమెటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా విశ్వంలో ప్రతి పదార్థం పుట్టుకను దాని పరిమాణాన్ని మ్యాథమెటిక్స్ తో కనుక్కోవచ్చు. అయితే 19th సెంచరీలో ఒక మ్యాథమెటిషియన్ సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ ని డిస్క్రైబ్ చేయడానికి ఆల్జిబ్రా ఫార్ములాలను తయారు చేసుకున్నాడు. సిమెట్రికల్ ఆబ్జెక్ట్స్ అంటే ప్రపంచంలో ప్రతి ఆబ్జెక్ట్ సిమెట్రికల్ గానే ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మనిషి ఫేస్ ని తీసుకుంటే అందులో వన్ సైడ్ ఫేస్ ని డూప్లికేట్ చేస్తే ఇంకొక సైడ్ క్రియేట్ అయ్యి పూర్తి ఫేస్ గా మారుతుంది. దీన్నే సిమ్మెట్రీ అంటారు. అండ్ ప్రపంచంలో ఏ ఆబ్జెక్ట్ ని తీసుకున్నా సరే అందులో ఈ సిమ్మెట్రీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే అతను క్రియేట్ చేసిన ఫార్ములాలను లైఫ్ ఫీల్డ్స్ అంటారు. ఆ తర్వాత కిల్లింగ్ అనే మరొక మ్యాథమెటిషియన్ ఆ ఫార్ములా అనేది విశ్వంలోనే అత్యంత క్లిష్టమైన ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది అని కనుక్కున్నాడు. ఆ క్లిష్టమైన ఆబ్జెక్టే ఇక్కడ కనిపిస్తున్న E8 గ్రూప్. అయితే ఈ ఆబ్జెక్ట్ ని ఒక డయాగ్రామ్ లాగా క్రియేట్ చేయడానికి 18 మంది మ్యాథమెటిషియన్లు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి దీనికి ఒక రూపాన్ని ఇచ్చారు. అయితే ఈ ఆబ్జెక్ట్ అనేది ఎందుకంత క్లిష్టమైనది అండ్ దీన్ని ప్రపంచంలోనే అత్యంత బ్యూటిఫుల్ మ్యాథమెటికల్ స్ట్రక్చర్ గా కూడా పిలుస్తారు. ఇప్పుడు మన టాపిక్ లోకి వస్తే ఒక స్ట్రక్చర్ అనేది మన యూనివర్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది, దాంట్లో అంత స్పెషల్ ఏ ఉంది అని అనుకుంటాం. నిజానికి ఇది ఒక 8 డైమెన్షన్స్ ఉన్న ఆబ్జెక్ట్. అయితే మనిషి కేవలం 3 డైమెన్షన్స్ కంటే ఎక్కువగా ఊహించుకోలేడు. కానీ 8 డైమెన్షన్స్ ఉండే ఆబ్జెక్ట్ ని ఇలా ఎలా క్రియేట్ చేయగలిగాడు అనే డౌట్ వస్తుంది. అయితే ఈ ఇమేజ్ అనేది ఏంటో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇదొక 8 డైమెన్షన్స్ ఉన్న ఆబ్జెక్ట్ యొక్క 4 డైమెన్షనల్ ప్రొజెక్షన్ యొక్క 3 డైమెన్షనల్ రిప్రజెంటేషన్ యొక్క 2 డైమెన్షనల్ రిప్రజెంటేషన్. సింపుల్ గా చెప్పాలి అంటే 8 డైమెన్షన్స్ ఉండే ఆబ్జెక్ట్ ని ఇలా పేపర్ మీద రిప్రజెంట్ చేశారు.
దీన్ని ఇలా 2 డైమెన్షన్ లో చూస్తేనే దాన్ని మనం విశ్లేషించగలం. ఎందుకంటే మనిషికి 8 డైమెన్షన్స్ ని ఊహించుకునే శక్తి లేదు. నిజానికి ఇది 8 స్పేషియల్ డైమెన్షన్స్ కి ఉండే 248 సిమెట్రికల్ స్ట్రక్చర్ అని చెప్పుకోవచ్చు. అంటే సింగిల్ డైమెన్షన్ లో 31 సిమెట్రికల్ స్ట్రక్చర్స్ ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. అయితే 2007లో ఆంథోనీ అనే థియరిటికల్ ఫిజిసిస్ట్ దీని గురించి ఒక పేపర్ ని పబ్లిష్ చేశాడు. దాని ప్రకారం ఈ సైంటిస్ట్ చెప్పింది ఏంటంటే ఈ స్ట్రక్చర్ అనేది మన విశ్వంలో ఉండే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అయిన గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అంటే ఈ 4 విశ్వాన్ని నడిపించే శక్తులు అనుకోవచ్చు. అలాగే వీటితో పాటు స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్ గురించి కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ పార్టికల్స్ అనేవి విశ్వంలోనే అత్యంత సూక్ష్మమైన పార్టికల్స్ అనుకోవచ్చు. అంటే సూక్ష్మ ప్రపంచంలో ఇంతకన్నా లోతులో ఇంకే పార్టికల్స్ ఉండవు అని అర్థం. సో ఈ పార్టికల్స్ ని నడిపించే శక్తులే ఆ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. అయితే ఈ స్ట్రక్చర్ అనేది 4 ఫోర్సెస్ గురించి అలాగే ఎలిమెంటరీ పార్టికల్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ ఈ స్ట్రక్చర్ అనేది విశ్వంలోని శక్తులను, పార్టికల్స్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అనిపిస్తుంది. అది తెలుసుకోవాలి అంటే దానికి మనం ఈ స్ట్రక్చర్ ని పూర్తిగా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం దీన్ని గమనిస్తే ఇందులో 248 సిమెట్రీస్ ఉంటాయి అని అనుకున్నాం. వాటిని ఇక్కడ మనం చూడొచ్చు. వాటినే ఇంటర్సెక్షన్స్ అంటారు. అయితే వీటికి మనం చెప్పుకున్న ఎలిమెంటరీ పార్టికల్స్ కి అలాగే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ కి మధ్య ఒక రహస్యమైన సంబంధాన్ని ఆంథోనీ కనుక్కున్నాడు. అంటే ఇప్పటి వరకు మనం కనుక్కున్న పార్టికల్స్ అలాగే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ని కలిపితే ఈ స్ట్రక్చర్ లోని 248 ఇంటర్సెక్షన్ నెంబర్ కి దగ్గరగా వస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. విశ్వంలో ఉండే 4 ఫోర్సెస్ అలాగే ఎలిమెంటరీ పార్టికల్స్ లో 12 పార్టికల్స్ కలిపితే మొత్తం 16. అయితే ఇక్కడ 12 ఎలిమెంటరీ పార్టికల్స్ కి యాంటీ పార్టికల్స్ కూడా ఉంటాయి. సో మొత్తం కలిపి 28 పార్టికల్స్ అనుకోవచ్చు. అయితే ఈ 28 పార్టికల్స్ కి వాటికి ఉండే చార్జెస్ ని బట్టి వాటిలో ఒక్కో దానికి 8 క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి. సో 28 ఇంటూ ఇజ్ ఈక్వల్ టు 224 పార్టికల్స్ ఉంటాయి. అయితే ఆంథోనీ ఈ 224 పార్టికల్స్ ని E8 గ్రూప్ కి ఈక్వేట్ చేయగలిగాడు. కానీ ఆ స్ట్రక్చర్ లో మొత్తం మనం చెప్పుకున్నది 248 ఇంటర్సెక్షన్స్. కానీ మనం కనుక్కున్న పార్టికల్స్ కేవలం 224 మాత్రమే. కాబట్టి ఇంకా 24 పార్టికల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. అంటే ఈ థియరీ ప్రకారం మనిషి ఇంకా 24 పార్టికల్స్ ని కనుక్కోలేదు అని థియరైజ్ చేశాడు. అయితే కేవలం నెంబర్స్ మ్యాచ్ అవడం వల్ల ఇది ఎలా విశ్వాన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని కూడా కొంతమంది అనుకోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోటాన్స్ ని లెప్టాన్స్ ని కలిపితే అది ఒక ఎలక్ట్రాన్ గా మారుతుంది. సరిగ్గా అలాగే ఈ స్ట్రక్చర్ లో ఈ పాయింట్ అనేది ఫోటాన్ గురించి చెప్తుంది. ఈ ఫోటాన్ అనేది తర్వాత వచ్చే లెప్టాన్ తో కలిసి ఎలక్ట్రాన్ గా మారుతున్నట్టు ఈ స్ట్రక్చర్ ద్వారా తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా ఇందులో ఉండే అన్ని లైన్స్ కూడా రియల్ ప్రపంచంలో ఉండే పార్టికల్స్ గురించి చెప్తుంది. అండ్ ఈ స్ట్రక్చర్ ని సైంటిఫిక్ కమ్యూనిటీ కూడా ఆమోదించింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ స్ట్రక్చర్ అనేది గ్రావిటన్ పార్టికల్ గురించి కూడా చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం గ్రావిటేషనల్ వేవ్స్ ని కనుక్కున్నాం, కానీ గ్రావిటీకి అసలు పార్టికల్ అనేది ఉంటుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ తోనే ఉన్నాం. కానీ గ్రావిటీకి గ్రావిటాన్ అనే పార్టికల్ ఉంటుంది అని ఈ థియరీ చెప్తుంది. దీనితో పాటు ఇప్పటి వరకు మనం కనుక్కున్న అన్ని పార్టికల్స్ కి ఉండే జియోమెట్రికల్ ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒకే ఒక్క స్ట్రక్చర్ ఏదైనా ఉంది అంటే అది E8 లాటిస్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. అందుకే దీన్ని ఫుల్ఫిల్ చేస్తే మనకు థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ దొరికినట్టే అని గణిత శాస్త్రవేత్తల అభిప్రాయం. అండ్ ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. దాని మీద ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సో ఇందులో మిస్ అయిన ఆ 24 పార్టికల్స్ ని ఫ్యూచర్ లో కనుక్కుంటే మనకు యూనివర్స్ యొక్క ఫండమెంటల్ రియాలిటీని కంట్రోల్ చేసే శక్తి వస్తుంది. కాబట్టి దానికోసం కొన్ని వందల సంవత్సరాలు పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పటికి మన జనరేషన్ చేసిన ప్రయోగాల ఫలితాలను నెక్స్ట్ జనరేషన్ తప్పకుండా అనుభవిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.